సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీరగట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది.
కదలకుండా కొయ్యండి పూలు కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి ఒప్పున పూలు గుప్పే తంతెందుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా సీతకి రాముడే సొంతమయ్యే చోటిది నేలతో ఆకాశం వీయముందే వేళిది మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా ఏడు అంకలేస్తే ఏడు జన్మాలకి వీడదీసిద్దమ్మా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట ఆ మాట విన్నవా రామ అంటుంది రామ రామ అన్నది ఆ సీత గుండె అన్న నాడే ఆమెకి మొగుడయ్యాడే చేతిలో చేతులే చేరుకుంటే సంబరం చూపులో చూపులే లీనమైతే సుందరం జంట బాగుందంటూ గొంతు విప్పాయంట చుట్టూ చెట్టు చీమ పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా ఇదిగో ఈ సీతమ్మ వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువుకు శతమానం భవతి శతమానం భవతి అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వు
పరుగుల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామసగలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళన వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయ్య తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మల బంధంగా ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామసగలలో పలకటి మంతరాలో అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామసగలలో పలకటి మంతరాలో అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించి అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరింటి దీపమల్లె కనిపించిన జాన తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరింటి దీపమల్లె కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి నరగాలు, బ్యాక్టీరియా, కాలోక్య, జాస్మిన్
అనంత అగ్నిష్టోమ అతిరాత్ర ఔత్తరీక వాజపేయ అశ్వమేధ ఆది చేత క్రాంతు పదాలు సత్య గౌరీ వెంకటేశ్వర నాది చరితవ్యః నాది చరామి నాది ఏదా తిల్లే రెండేట నాది చరితవ్యః నాది చరామి నాది చరితవ్యః నాది చరామి కులం సాక్షిగా గోత్రం సాక్షిగా సభవార్ సాక్షిగా ముక్కోటి దేవతల సాక్షిగా నా ఇష్టపూర్వకంగా కన్యాదానము ఇస్తిని గట్టి చెప్పు అదంతా వినవాలి కులం సాక్షిగా గోత్రం సాక్షిగా సభవార్ సాక్షిగా ముక్కోటి దేవతల సాక్షిగా నా ఇష్టపూర్వకంగా కన్యాదానము స్వీకరిస్తుని కన్యాదానం ఇస్తుని కన్యాదానం స్వీకరిస్తుని కన్యాదానం ఇస్తుని కన్యాదానం స్వీకరిస్తుని చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల మీది నెల రాజును చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అన్నుల విన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై వెచ్చగా రాసెను చిలిపి రహస్యాలు నీలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దుగా తడిసిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల వేసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల మీది నెల రాజును చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ పన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరుని ఏకమైన సమూహమల్లి ఉన్నా విరగలేదు మన్మధుని విల్లు చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా
పుష్పం ఒకటి ధూపం ఒకటి దీపం ఒకటి నైవేద్యం పైకేయండి లేకపోతే నీ తత్పాత్కాయ గంధం కల్పయామి అమ్మాగా తత్పాత్కాయ పుష్పం కల్పయామి ఎం వాయి తత్పాత్కాయ ధూపం కల్పయామి నందే తత్పాత్కాయ దీపం కల్పయామి బ్రహ్మమృత తత్పాత్కాయ అమృతోపహార నివేదనం కల్పయామి తం సర్వతత్పాత్కాయ సూర్యనారాయణ స్వామి దేవతాభ్యర్మ సూర్యనారాయణ స్వామి దేవతాభ్యర్మ ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి సూర్యనారాయణ స్వామి దేవతాభ్య సుప్రియదో దుఃఖవర్ణో వదదో భగవతో మంగళహాస్యం తీసుకో ఇక మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం మొదలెట్లాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తనుజాయ సార్వభౌమాయ మంగళం. భక్తజన పరివార హరిత శరజాల పదిలంగున్నడు రామన్న ప్రజల గుండెలో అడుగేస్తున్నాడు పేదోళ్ళ అడుగు జాడలో తెగువున్నోడు తెలంగాణ ముద్దు బిడ్డలో పెద్ద కొడుకైనడు పేదోళ్ళ ఇంటి గడపలో రాముని గుణమున్నో రామన్నో రాజసం తండ్రికి తగ్గ తనయుడంటూ పలిక ఈ జనం తూర్పు దిక్కున ఎరుపెక్కిన సూర్యుని తేజం పులిరా పులిరా అజ్జన్న కొడుకు రామన్న బలిరా బలిరా లస్కర్కి రాజు మన అన్న పులిరా పులిరా అజ్జన్న కొడుకు రామన్న బలిరా బలిరా లస్కర్కి రాజు మన అన్న సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా సరే సరే త్వరపడకో భలే సాయం చేసావమ్మా ఒట్టుగా
తదుపరి కథ ఒట్టుగా కనులకే మరి తన తన రూపాన్నందించావే గుట్టుగా చివరికి ఎవరెనకో ఓ ఇది సరిపోదా ప్రేమలో హాయి ఉందో ప్రేమలో బాధ ఉందో నిజంగా ఏది ఉన్నా నువ్వే నా ప్రేమ అన్నావో ప్రేమను ఆపే గట్టు లేదట గుట్టు లేదట చుట్టూ పక్క చూడబోదట ప్రేమను కొలిచే పరికరాలని సాధనాలని ఇంకెవరూ కనిపెట్టలేదట ఓ చల్ చల్ చల్లోనా ఆ ఊపులోనే చల్లోనా ఆ వైపుగానే చల్లోనా ఆపినా ప్రవాహాల పరుగాగునా చల్లోనా ఆ ఊపులోనే చల్లోనా ఆ వైపుగానే చల్లోనా ఆపినా ప్రవాహాల పరుగాగునా ఈ ప్రేమే ధ్యేయమని వెయ్యేళ్ళ ఆయువై ప్రాణాల వాయువై వెళ్ళాలి వేగమై వేగమై ఈ ప్రేమే ధ్యేయమని వెయ్యేళ్ళ ఆయువై ప్రాణాల వాయువై వాయువై వెళ్ళాలి వేగమై వేగమై ప్రేమలో తీపి ఉందో ప్రేమలో చేదు ఉందో నిజంగా ఏది ఉన్నా నువ్వే నా ప్రేమ అన్నావు ప్రేమను మించే పదము లేదట పదవి లేదట మంది మార్బలమేమి లేదట ప్రేమను ఆపే శక్తి లేదట యుక్తి లేదట మొదలే కానీ పూర్తి కాదట చల్ చల్ చలోనా ఆ ఊపులోనే చలోనా ఆ వైపుగానే చలోనా ఆపినా ప్రవాహాల పరుగాలునా చలోనా ఆ ఊపులోనే చలోనా ఆ వైపుగానే చలోనా ఆపినా ప్రవాహాల పరుగాలునా నువ్వంటే పరిమళాలు చుందే కవితల పుస్తకాని వంట నీలో మాట మాటకింకా ఒక్కో ముద్దు ఇచ్చుకుంటా నువ్వే పరిమళాలు చిందే కవితల పుస్తకాని వంట నీలో మాట మాటకింకా ఒక్కో ముద్దు ఇచ్చుకుంటా ఈ ప్రేమే ధ్యేయం ప్రేమలో వెయ్యేళ్ళ ఆయు ప్రేమలో ప్రాణాల వాయువై వెళ్ళాలి వేగమై వేగమై గిర 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 తిరగాలిలాగా తిరిగి అరిగిపోయినా దినుసే నలగాలేదులే ఆలు పెరగక తన వెనకాలే అలసి సొలసి పోయినా మనసే కరగాలేదులే చిన్నదేమో తిరిగే చూడాలే ప్రేమంటే అసలే పడదే గిర 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 తిరగాలిలాగా తిరిగి అరిగిపోయినా దినుసే నలగాలేదులే ఆలు పెరగక తన వెనకాలే అలసి సొల
గిర తిరగాలిలాగా తిరిగి అరిగిపోయినా నినుసే నలగాలేదులే నాయి గోడు తిరిగి పాట పాడే అబ్బాయి హోరకంట చూపునాడే గారు మొక్క తల ఎత్తి చూడే ఏడు చూడే అందాల చుట్టూరే ఎవరికెవరు తెలియదు మునుపు అడిగి అడిగి కలగదు వలపు ఒకరికొకరు అని కలపనిదే మనని వదులునా ఎదురు పడిన క్షణమొక మలుపు అడుగు కలిపి కదిలితే గెలుపు దిశలు రెండు వేరే ఉన్న పయనమాగునా నేనంటే తానే తను నేనే ఒకటై ఉన్నానే బొమ్మన్నా పోనే పడతానే లేస్తానే గిర తిరగాలిలాగా తిరిగి అరిగిపోయినా నినుసే నలగాలేదులే అలు పెరగక తన వెనకాలే అలసి సొలసిపోయినా మనసే కరగాలేదులే హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా కలగని వెన్నెల సమీపించెను నీ పేరుగా హరివిల్లే నా మెడదల్లెను నీ ప్రేమగా హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
సాగిందే ఈ జంట కలలకే నిజములా సాగిందే దారంతా చెలిమికే రుజువులా కంటిరెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా సందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వానవాలు ఏ వైపుకో తెచేది కాలమేగా సింగారి సిన్నదనా నీ ఇంటి దారిల్లోన పోసోడై పాడుకొనా రింగా రింగా బిర్రాన చేరుకొనా నీ ముందు నిల్చుకొనా చెయ్యేసి ఎత్తుకొనా బంగారంగా అత్తర్లో పూసుకున్నా పౌడర్లో రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసమే కన్నా ఎట్టగో తట్టుకున్నా లగమే పెట్టుకున్నా ఇంక పైన ఆగలేనన్నా నువ్వలా రాసుకునే చందనమై దిద్దుకునే కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా ఉంచుకోవే కోరు ముద్దలు పెట్టుకుంటా తేనె ముద్దలు పెంచుకుంటా రాత్రి పగలో నా రాణి నువ్వేలే సింగారి సిన్నదనా నీ ఇంటి దారిలోన పసోడై పాడుకొనా రింగా రింగా బిర్రాన చేరుకొనా నీ ముందు నిల్చుకొనా చెయ్యేసి ఎత్తుకొనా బంగారంగా
రాత్రి పగలో నా రాణి నువ్వేలే రోజులు గడిచిన మాయని హాయే నీ వల్లే మొదలాయే తీరని కమ్మని కోరికలేవో నాలోనే పెరిగాయే తన కదలే చెప్పెను కదలే తన వైపే అడుగులు కదిలే తన ఉలుకు పలుకు మనసుల చేరి పొంగే అలలే. ఆకాశం అందిందా నేలంతా నవ్విందా ఉన్నట్టుండేదో మారిందా ఎంతెంత చూస్తున్నా ఇంకాస్త లోతుందా కన్నుల్లో నింపే వీలుందా నీతోనే సాగే నక్షత్రాల దారే నచ్చిందే ఎంతెంతో కోరే రేపే నేడు నీలా వచ్చిందే మాంగళ్యం కట్టే సమయం 7 అడుగులతోనే పయనం ఈ నిమిషం కోసం మనసే నాది వేచే ఉన్నదే ఏ నచ్చేస్తోందే నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే ఏ నచ్చేస్తోందే నచ్చేస్తోందే అంతే లేని అతిశయమే గంధర్వం గోసకి మందపవనం తాను మల్లిక గంధర్వం తగ్గచణుతై మందపవనం తాను మనోహర నీల శోభయం నల్ల సమయమిదు సఖి ఎన్న కేൾക്കൂ చొల్లద నీల శోభయం నల్ల సమయమిదు సఖి ఎన్న కేൾക്കൂ మల్లిక గంధర్వం గోసకి మందపవనం తాను నా సర్వస్వం ఇంకా నీది నది సగం ఓ జంటయ్యే ఉన్న వేరే కాదు మనం కోరిందే తీరేనా నీ సొంతం అయ్యేనా సంతోషం వైపే నన్నే తోసేనా ఖాళీలే నిండేనా ముందున్న రోజేనా అందాక నేనే చిన్ని పాపై పోనా ఏ నచ్చేస్తోందే నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే ఏ నచ్చేస్తోందే నచ్చేస్తోందే అంతే లేని అతిశయమే మల్లిక గంధావం మోసకి మందపవనం దాను మల్లిక గంధావం తక్క జణుతై మందపవనం తాను మనోహర నిల శోభయం నల సమయమిగు సఖి ఎన్న కేൾക്കൂ చొల్లద నిల శోభయం నల్ల సమయమిగు సఖి ఎన్న కేൾക്കൂ గంధర్వం గోసకి మందపవనం తాను ఓ
ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా వేగం ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే
అరే ఎంత పని చేసి రాజుకో రాజుగా ఇల్లు కాలం చెట్టు కింద రాజుకో రాజుగా డన్. నేను జస్ట్ పోజే పెట్టినా, నీకోసం ఏం ప్రాక్టీస్ చేయలేదు, నేను ఏం కూడా నేర్చుకోలేదు, నాకు అంత టైం దొరకలేదు. ఐమ్ సారీ ఫర్ దాట్. ఓకే, బట్ ఎందుకు షాప్ చేస్తున్నానంటే నేను నిన్ను అడిగితే నువ్వు నాకు ఇప్పించలేదు కదా, అందుకే నేను కొనుక్కున్నాను చూపెట్టడానికి నీ ముందు పట్టుకున్నా ఇది. సో ఇది మనం పక్కన పెట్టుకొని మన చైల్డ్హుడ్ మెమరీస్ కోసం మనం ఏం పోతే పనులు చేసినాము, మమ్మీకి ఏదేం తెలీదో దాని గురించి మాట్లాడుకుందాం కాసేపు. ఓకేనా? సో ముందు మాట్లాడుకోవడానికి ఏముందంటే, మెమరీస్ కన్నా ముందు నార్మల్గా నీ గురించి చెప్పాలంటే, మనం పక్కనున్న స్విచ్ ఆన్ చేసుకోవడానికి ఎంతో దూరంలో నువ్వు నన్ను పిలిచి నువ్వు స్విచ్ ఆఫ్ చేయించుకుంటావు. అట్లాంటిది నీ పెళ్ళి అవుతుందంటే బావకి చాలా టఫ్గా ఉంటుందని నాకు ఎందుకో తేడా అనిపిస్తుంది. సో బట్ నీ పెళ్ళికుంటే కూడా అన్ని నేనే చేసుకుంటుండే, కానీ అన్ని చేస్తుండే. బట్ ఇక్కడ ఉన్నా కాబట్టి నేను చాలా సేఫ్ అయిపోయినా, ఎస్కేప్ అయినా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బట్ దట్స్ ఓకే. నాతో నీ పెళ్లి చేయించుకోవడం మీకు రాసి పెట్టలేదు అనుకుంటా, బట్ ఇట్స్ ఓకే. ఇంకా చెప్పాలంటే, సో అట్లీస్ట్ ఇప్పటికైనా నువ్వు అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి నీ పనులు నువ్వు చేసుకొని ఏది ఎట్లయితుంది, ఇది చేస్తే ఇట్లా అవుతుంది అని నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సుందక. నువ్వు ఎప్పుడు అంటావు కదా,
నీకు వంట రాదు, నువ్వు ఏం చేస్తావు, పెళ్ళైన తర్వాత ఎట్లుంటావు, అది ఇది అంటున్నావు. కాబట్టి నేను ఇక్కడ చెప్తా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడనే కాదు, నేను ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి బయట ఉంటున్నా కాబట్టి నీకు తెలుసు నేను ఎట్లుంటా, ఏంది, ఎన్ని నేర్చుకున్నా, ఎట్లున్నా, హౌ ఐ బికేమ్ ఇండిపెండెంట్ అని చెప్పి నీకు కూడా తెలుసు. సో నువ్వు నా గురించి ఏం టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఊరికే వంట చేసి పెట్టమని అడిగే అవసరం కూడా నాకు లేదు ఇప్పటి నుండి. ఎందుకంటే నా కుకింగ్ వచ్చింది, నేను నేర్చుకుంటున్నా, నేను చేస్తున్నా. అండ్ నా కుకింగ్ టేస్ట్ నీకు కూడా తెలుసు కదా, సో నీకు చెప్పే అవసరం లేదు. సో మ్యాటర్కి వస్తే మమ్మీ అండ్ డాడీ, యాక్చువల్లీ నేను మా డాడీని ఎక్కువ డాడీ అని పిలవను, నాకు అలవాట్లేదు. పప్పా అని పిలుస్తా, ఆయన కూడా నన్ను పప్పా అని పిలుస్తాడు. సో వాళ్ళతో ఒకటి స్కూల్ మెమరీ షేర్ చేసి, స్కూల్ అని కాదు, ఇంట్లో ఉన్నప్పుడే లైక్ మమ్మీ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. హాలిడేస్ ఉంటే తప్ప నార్మల్ గా క్లాస్ బంగ్ కొట్టడం కానీ, డుమ్మా కొట్టడం కానీ అట్లాంటివి ఏమి ఉండేది కాదు. సో నేను మా అక్క ఒకరోజు ప్లాన్ అని కాదు, బట్ అది అట్లా జరిగిపోయింది అనమాట. లైక్ అది మనము పండుకుందాము, లేట్గా పండుకుంటే స్కూల్కి లేట్ అవుతుంది కదా, మమ్మీ పంపదు అని చెప్పేసి నేను మా అక్క ఇంకొంచెం సేపు ఎక్స్ట్రా పడుకున్నాం అనమాట, పడుకునేదానికంటే ఎక్కువ. సో మా మమ్మీకి అర్థమైందో లేదో తెలియదు, మేబీ తనకు తెలిసే ఉంటది, బట్ మళ్ళీ ఏం రియాక్ట్ కాలేదు అని మేము లైట్ తీసుకున్నామా లేకపోతే ఏందో నాకు తెలియదు కానీ. సో ఆ రోజు అయితే ఇంకా స్కూల్కి వెళ్ళలేదు. నెక్స్ట్ రోజు నుంచి మమ్మీ మమ్మల్ని లేపడమే బంద్ చేసింది. సో అర్థమైంది, సో దట్ ఈస్ అ మిస్టేక్, అట్లా చేయొద్దు, వాళ్ళంతా వాళ్ళే తెలుసుకుంటారని మా మమ్మీ చెప్పలేదు అనుకుంటా. బట్ మేమైతే ప్లాన్ అయితే చేసి చేయలేదు. అదొకటి. ఇంకొకటి మెమరీ ఏంటంటే, మేము నార్మల్ గా అక్క నేను చిన్నగా ఉన్నప్పుడు పడుకునేది కాబట్టి ఒకటి దగ్గర. సో తను బాగా మేము సాంగ్స్ పిచ్చి ఎక్కువ ఉంటది మాకు, నాకైనా మమ్మీకైనా అక్కకైనా, వీళ్ళిద్దరు సాంగ్స్ బాగా పాడతారు. సో నైట్ నేను అక్క మమ్మీ ఒకటి దగ్గర పడుకుంటాం కాబట్టి పిచ్చి పిచ్చి అన్ని మ్యూజిక్ ఏదేదో ఏమంటారు ఏఆర్ రెహమాన్ లెవెల్ ఫీల్ అయిపోయి అరిజిత్ సింగ్ అనుకుంటామేమో కానీ అంత మ్యూజిక్ పిచ్చి పిచ్చి మ్యూజిక్ అంతా కంపోజ్ చేసుకొని ఏదో ఒక సాంగ్ వస్తుంది. సో అట్లా మేము బాగా ఎంజాయ్ చేస్తుంటాం నైట్ టైం. అండ్ అక్క, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. నీకు చపాతీలు చేయడం వచ్చు అనుకుంటున్నా. సో టు ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఈ సీక్రెట్ మీకు తెలియదు అనుకుంటా, ఇది నాకు సోనాకి మాత్రమే తెలిసిన ఒక విషయం. సో బమ్ చపాతీ అని ఒకటి ఉంటది. సో మీరు ఈ రెసిపీ గురించి తెలుసుకోవాలనుకుంటే సోనాకని పర్సనల్ గా కాంటాక్ట్ అయినా సరే, మీరు దాన్ని వెళ్ళి కనుక్కున్నా సరే అది చెప్తాను మీకు. అండ్ ఇంకొకటి, సో నేను అన్నట్టు ఒక స్కూల్ మెమరీ కాదు కానీ స్కూల్లో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల మమ్మీ చాలా భయపడ్డా అనమాట. మమ్మీ అనే కాదు, డాడీ కూడా చాలా భయపడ్డాడు. అక్క కూడా చాలా ఏడ్చింది అనుకుంటా ఈ విషయంలో. సో ఒక రోజు ఫుల్ ఫీవర్ వచ్చింది. ఐ థింక్ నేను 3rd class లో ఉన్నప్పుడు అనుకుంటా. ఫుల్ ఫీవర్ వస్తే స్కూల్లోనే ట్యూషన్ ఉండదు కాబట్టి, సో 3 o'clock స్కూల్ అయిపోయిన తర్వాత మ్యామ్ని పర్మిషన్ అడిగేసి నన్ను ఒక్కదాన్నే పంపించేసింది. సో నేను సిక్కుండే కాబట్టి నేను బస్సులో పడుకుని పోయినా. బస్సులో నార్మల్ గా ఇద్దరం ఎప్పుడైనా కలిసి వస్తాం కాబట్టి యాంజాల్ టు కోడూరు, కోడూరు టు యాంజాల్, ఇవి 2 మాత్రమే తెలుసు మాకు. సో నేను పడుకుండిపోయినా, యాంజాల్ వెళ్ళిపోయింది. తిరిగి లేచి చూస్తే యూ కాంట్ ఎక్స్పెక్ట్ నేను సికింద్రాబాద్ ఉన్నా. లేచి చూసేసరికి అన్ని బస్సులు ఉన్నాయి, ఇంత ప్లేస్ ఎక్కడున్నా కూడా తెలియాలి. లిటరల్లీ ఆ రోజు కనుక ఆంటీ లేకపోతే నేను ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ అని చెప్పి, వాట్ విల్ హ్యాపెన్ కాదు, ఐ డోంట్ నో ఎక్కడ ఉంటుండే నేనేమో కానీ టైంకి. బట్ ఆంటీ ఉండడం వల్ల షీ కాల్డ్ మై ఫాదర్, మళ్ళీ కాల్ చేసి మాట్లాడిచ్చి రిటర్న్ పంపించి ఇంకా మమ్మీ పిక్ చేసుకుంది బస్ లో. ఇంకా 3rd class కాబట్టి మనకు అంత తెలియదు కదా, నేను కూడా అట్లా అవుతా నేను కూడా అనుకోలేదు, అక్క కూడా అనుకోలేదు. పాపం మస్తు ఏడ్చింది. అది కూడా ఏదో ఒకటి మెమరీ అని కాదు కానీ అదొక ఇన్సిడెంట్ ఎప్పటికీ నాకు గుర్తుంటది. సో ఇప్పటికి ఎవరైనా అడిగినా కూడా నాకు అసలు నవ్వాలా ఏడవాలా అన్న సిచ్యువేషన్ లా ఉంటది. బట్ అది చిన్నప్పుడు కదా, నాకు కూడా తెలియకుండా అయిపోయింది. సో ఇట్లాంటివి మెమరీస్ చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అక్కకి నాకు ఆఫ్టర్ ఇంటర్ మేము ఎక్కువ కలిసి టైం స్పెండ్ చేయలేదని కాదు కానీ ఎక్కువ నేను హాస్టల్లో ఉండే, ప్లస్ జాబ్ కి కూడా దూరం ఉండే కాబట్టి వచ్చినప్పుడు అయితే వీ యూస్ టు గో అవుట్ సైడ్ అండ్ అవర్ బెస్ట్ స్పాట్ ఇస్ టెంప్టేషన్స్ ఇన్ కొంపల్లి.
మమ్మీకి కూడా అది ఇష్టం ఎక్కువ కాబట్టి అటు సైడ్ వెళ్తే పక్కా అక్కడికి వెళ్తాం మేము. సో చాలా చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. కానీ నాకు అక్క అంటే ఒక్క దగ్గర కోపం ఉంటది కాలేజ్ విషయం. ఎందుకంటే స్కూల్ మేమిద్దరం సేమ్ స్కూల్ ప్లస్ కాలేజ్ కూడా సేమ్ కాలేజ్. బట్ మరి నేను అడిగితే నన్ను డిగ్రీ ఎందుకు చేయనీయలేదు అన్న కోపం ఉంటుంది నాకు. బట్ ఎందుకంటే నాకు మ్యాథ్స్ చాలా 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 కష్టపడి నేర్చుకున్నాను. ఎంత కష్టపడ్డా దానికి కూడా తెలుసు. ఎన్ని పనిష్మెంట్ లాగా సార్ ఇచ్చిందని కూడా దానికి తెలుసు. సో కొంచెం భయం వేస్తుండే మ్యాథ్స్ అంటే. బట్ థ్యాంక్ గాడ్ నేను ఇప్పుడు ఓకే అంతా. బట్ థ్యాంక్స్ టు యూ సోనక్క. నువ్వు నాకు చాలా 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 ఫోర్స్ అని కాదు కానీ యూ హెల్ప్ మీ ఇన్ దట్ వే. సో ఎంపీసీ తీసుకోవడం వల్ల దాని తర్వాత నా హైయర్ స్టడీస్ అండ్ జాబ్. ఇప్పుడు ఎంఎస్ నేను అనుకోలేదు బట్ అది అయిపోయింది ఫ్లోలో అని. ఐ జస్ట్ గేవ్ ఇట్ అ గో అంతే. అది అయిపోయింది, నేను ఇక్కడున్నా. బట్ నేను నిజంగా చెప్పాలంటే మిస్ అయితలేను, ఏమైతలేను, అంతా ఓకే ఉంది, అంతా అవుతుంది అనుకుంటున్నా. కానీ అక్కడ మీరు ఎంత టెన్షన్ పడుతున్నారో ఇక్కడ నేను అంత టెన్షన్ పడుతున్నా. అన్ని అయ్యేది ఎట్లాగైనా అవుతుంది, మంచిగా అవ్వాలని నేను అనుకుంటున్నా. ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు చేస్తారు, నాకు నమ్మకం ఉంది. నేను కూడా ఉన్నా ఇక్కడ. అన్ని మంచిగా అయితే ఏం టెన్షన్ పడొద్దు. నేను ఆల్మోస్ట్ అన్ని వర్చువల్ గానే ఎంజాయ్ చేస్తున్నా. మా ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ నేను ఈ అవతారంలో ఉన్నందుకు ఎక్కువ షాక్ కాకు. ఈరోజు చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉండే నాది, అందుకే లేట్ అయిపోయింది. అందుకే ఈ అవతారంలో కొంచెం నిశ్శబ్దంగా ఉంది కాబట్టి ఐ హ్యాడ్ టైమ్ టు రికార్డ్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యూ గైస్. అండ్ ఐ విష్ యూ బోత్ బావ అండ్ అక్క హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అండ్ ఐ లవ్ యూ బోత్. అండ్ మమ్మీ డాడీ మీరు కూడా మంచిగా ఏడవద్దు అక్క వెళ్ళేటప్పుడు, మంచిగా పంపండి. ఎందుకంటే 1 కిలోమీటర్ కాబట్టి దానికి అంత ఫరకేం పడదు, అంత దూరం కూడా పోతలేదు కాబట్టి ఎవరు ఏడవద్దు, మంచిగా పంపేయండి దాన్ని. నేను వస్తా, తొందరగానే వస్తా. కొంచెం అన్ని నేను అనుకునే సెట్ అయినాక వస్తా. సో అప్పటి వరకు ఎప్పుడు వస్తా అని నన్ను ఏం క్వశ్చన్ అడగద్దు మీరు అని చెప్తున్నా. అది. సో అక్క ఇదంతా అయిపోయిన తర్వాత ఒక సర్ప్రైజ్ ఉంటే బాగుంటది అని ఏమన్నా నీకు అనిపిస్తుందా? సో లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. నీకు ఇష్టమైన డాన్స్ అండ్ నేను నా ఫ్రెండ్స్ కొంచెం స్కెడ్యూల్లో నుంచి టైం తీసుకొని నీ కోసం ప్లాన్ చేసినాము. అప్పటిలాగా అంతా డాన్స్ చేయకపోయినా కూడా వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ టు ఎంటర్టైన్ యూ గైస్. అండ్ అది ఒక సర్ప్రైజ్ లాగా ఉంటుందని నేను అనుకుంటున్నా. బట్ హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్ అండ్ హ్యావ్ ఫన్. బై బాయ్. नवराई माझी लाडाची लाडाची ग आपडहिला चंद्राची चंद्राची ग नवराई माझी नवसाची नवसाची ग अप्सरा जशी इंद्राची इंद्राची ग पराई चली शर्माती घबराती हो पिया के घर टिकलाती बल खाती वो सुरमई नैना छलकाती छलकाती वो पिया के घर भरमाती सब जाती वो
आशिकों में जिसका टाइटल टाइटैनिक, ओ आशिकों में जिसका टाइटल टाइटैनिक, मुआ किनारा दिखा कर डुबा देगा झल्ला मेरा आशिक झल्ला बल्ला, मेरा बलमा झल्ला बल्ला, मेरा झल्ला बल्ला बल्ला। समझा था गोल्डन जुबली जिसे और समझा हमने था गोल्डन जुबली जिसे, वो तो नटनी दिखा करके चुम्मा देगा झल्ला मेरा आशिक झल्ला बल्ला, मेरा बलमा झल्ला बल्ला, मेरा झल्ला बल्ला बल्ला। నీ బయట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు, నీ పట్టు పట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపై నన్ను పట్టి పడేసిందే పిల్ల నా గుండెలోన ఎల్లే కట్టేసినావే, కళ్ళాపు తల్లి రంగు ముగ్గే పట్టేసినావే, తూ హోగి బంటు తూ కుడియే బంటు తూ హోగి ఉండేది గావానికి ఉడ్డిది హోగి ఉండేది ఇలా తింటారేంటి టుక్ టుక్ తుక్కారింది వెంకట్ తుక్కారింది తు కంటి బిగ్ తుది పూరా లండన్ తుమ్కిదా ఓ జతో నచ్చే ప్యారిది పూరా లండన్ తుమ్కిదా తు కంటి బిగ్ అక్క నీకు మ్యాథ్స్ లేని నడవదు కదా. వచ్చే